మోస్ట్లీ ముస్లింలందరూ ఒకే ముస్లింలుగా ఉన్నారు. క్రైస్తవులందరూ ఒకే క్రైస్తవులుగా ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మన హిందువులు మాత్రం ఒకే హిందువులుగా లేరు. హిందువులు వారి ధర్మం ప్రకారమే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే హెచ్చుతగ్గులుగా విడివిడిగా ఉన్నారు. వీరిలో బ్రాహ్మణుడు దేవునితో సమానమైనటువంటి వాడు. అతడు తాను పుట్టుకతోనే అటువంటి వాడుగా భావించాడు. అతడు దేవుని ముఖం నుంచి పుట్టాడు కాబట్టి అతడు దేవునితో సమానం. అతడి వృత్తి జ్ఞానాన్ని పంచడం. హిందువుల జనాభాలో వారి శాతం 3% మాత్రమే. వారి తర్వాత క్షత్రియులు వస్తారు. వీరు దేవుని యొక్క భుజాల నుండి పుట్టారు కాబట్టి వారు హిందువులకు రక్షణగా ఉంటారు. వీరి శాతం 5% మాత్రమే. తర్వాత వైశ్యులు దేవుని తొడల నుంచి పుట్టారు కాబట్టి వారు వ్యవసాయ వృత్తులు చేస్తారు. వీరి శాతం కూడా 5% మాత్రమే. మిగిలిన శూద్రులందరూ పై వారందరికీ బానిసలు లేదా సేవకులు అని హిందూ మతం చెప్పింది. వారిని తమలో తక్కువ జాతి వారుగా చూసింది. మొత్తం మీద క్షత్రియులు 5%, వైశ్యులు 5%, బ్రాహ్మణులు 3%, అంటే మొత్తం మీద 13 నుంచి 15%కు మించి ఉండరు. సంఘంలోని ఆస్తులు, వ్యాపారాలు, పరిపాలన, భూములు అన్నీ వీరి ఆధీనంలోనే ఉంటాయి. మిగిలిన 85 నుండి 87% వరకు అందరూ కూడా శూద్ర వర్గాల వారే. ఈ ఎక్కువ తక్కువల సిద్ధాంతం శూద్రులపైన బాగా పడింది. మొదట్లో శూద్రులలో కొద్దిగా భూములు, సైనికతత్వం, ధనం ఉన్న వారికి బ్రాహ్మణులు క్షత్రియతత్వం ఇచ్చేవాళ్ళు. కానీ తర్వాత శూద్రులందరూ అదే విధంగా శత్రువులయ్యి తమ శాతాన్ని మించిపోయి ఎక్కడ తమకు ముప్పు తెస్తారో అన్న భయంతో వారు శూద్రుల్లో అగ్రశూద్రులుగా, దిగువశూద్రులుగా, కులాలుగా విభజించారు. వారిని కూడా తమకులాగే ఎక్కువ తక్కువలు చూసి సంతృప్తి పడేటందుకు అవకాశం ఇచ్చారు. దీంతో మేమెక్కువ అంటూ శూద్ర వర్గాల్లో కూడా ఎక్కువ తక్కువ కులాలుగా విడిపోగా అందరికంటే దిగువ స్థాయిలో ఉన్న వారికి తమ అగ్రతత్వం నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో వారిని అదములుగా, అంటరాని వారిగా చేసి ఊరవతలకు వెలగొట్టింది ఈ హిందూ మతం. అప్పుడు ఈ అంటరాని వారు ఈ సకల హిందూ మత మనువాదుల అణిచివేతలకు ఎంతలా గురయ్యేవారంటే, వారి క్రూరమైన దోపిడీలకు, అణిచివేతలకు తట్టుకోలేక ఇస్లాంలోనూ అలాగే క్రిస్టియానిటీలోనూ చేరిపోయేవారు.